దానికి ఆడ ఉంటుంది. ఇది వచ్చేసి ఆడి కార్ అనమాట. ప్రజెంట్ అయితే దీని లోపల ఇప్పుడు వాటర్ అయిపోతున్నా. చూడండి మొత్తం లీటర్ నీళ్ళు అవుతుంది. ప్రజెంట్ అయితే కార్ దాని మీద ఎక్కించేసినాం. కార్ వచ్చేసి షోరూమ్ తీసుకుని వెళ్తాం అనమాట. షోరూంలో రిపేర్ చేసేకి అంటే అయితే ఎత్తపోతున్నారు. ఆడి కార్ వచ్చేసింది అట్లా. అదిగో ఆడి కార్ వచ్చేసింది. దించేస్తున్న బండి అయితే పైనుంచి కిందకి. బండి చూడండి ర్యాంప్ ఉంటుంది. ఇది జీప్ రూబికాన్. చూడండి బండి ఏమన్నా ఉందా జీపు, వేరే లేదు. ఫోన్ కూడా ఉంది. ఈడే ఫోన్ కూడా వదిలేసిండు చూడండి. అట్నే అయిపో. ఈ బట్టలు తీసుకుని ఇంట్లో ఇస్తే ఐరన్ ఇచ్చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు సినిమాక్స్ అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి నా స్వాగతం. డైలీ లాగానే ఈరోజు నా స్కూల్ వీడికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈరోజు అయితే ఎగ్జాక్ట్గా 6:40కే స్టార్ట్ చేసుకున్నాను అనమాట కారు. మామూలు వచ్చిందేమని భయపడినా. ఈరోజు వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:40కి కార్ స్టార్ట్ చేసుకున్నా. పిల్లవాళ్ళ బ్యాగుల ముందు ఇచ్చింది ఇప్పుడే పని మనిషి. నా పిల్లవాళ్ళు అయితే వస్తారు. పిల్లవాళ్ళ మ్యాక్సిమం ఈరోజు అయితే 7కి వచ్చేస్తారు ఎగ్జాక్ట్గా. బాయ్ వాడు ఇప్పుడే వెళ్తున్నాడు. నేనైతే ఫస్ట్ నేను వెళ్తాను అనమాట. ఫస్ట్ నేను వెళ్తాను వాష్రూమ్కి, తర్వాత వాడు వెళ్తాడు. ముగ్గురు ఇప్పుడు ఇంకా పెద్ద తలనొప్పి. రూమ్లో ముగ్గురం వస్తాడు కదా, ముగ్గురం ఉంటే పెద్ద తలనొప్పి అనమాట. ఒకటి తర్వాత ఒకటి వెళ్ళాలి. ఇలా అయితే ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలని అయితే డ్రాప్ చేసేద్దాం. నిన్న BMW కార్ అయిపోయిందంట, రెడీ అయిపోయిందంట. మొత్తం పంచర్ కూడా వేసేసిండంట. BMW కార్ నిన్న అయిపోయిందంట, మొత్తం రెడీ అయిపోయిందంట బండి. మనం పోయేసరికి బండి రెడీ అయిపోయింది. ప్రజెంట్ అయితే కార్లో హీటర్ కూడా వేసుకున్నా. బండి హీట్ అయింది బాగా. చలి చంపుతుంది. బయట ఈదర గాలి పెడుతుంది. బయట భయంకరమైన ఈదర గాలి అనమాట. బయట గాలి ఎట్లా పెడుతుందో భయంకరమైన ఈదర గాలి పెడుతుంది బయట అయితే. చంపిడుస్తుంది. టైం చూసుకుంటే 6:50 అనుకోండి, 49. ఎగ్జాక్ట్గా 7కి వస్తారు పిల్లవాళ్ళు. ఇప్పుడు స్కూల్ నుండి ఇంటికి అయితే వచ్చేసిన. టైం చూసుకుంటే 7:35. ఇది వచ్చేసి కార్, దానికి ఆడ ఉంటుంది. ఇది వచ్చేసి ఆడి కార్ అనమాట. ప్రజెంట్ అయితే దీని లోపల ఇప్పుడు వాటర్ అయిపోతున్నా. దీన్ని బిగించాలి. ఈ బండి ఈజీ అనమాట. దీనికి కూడా సేమ్ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇది హ్యాండ్ బ్రేకు, ఆటోమేటిక్, రివర్సు, పార్కింగ్ సేమ్ మన బండ్లు ఉంటాయి. ప్రజెంట్ అయితే దాంట్లో వాటర్ వేద్దాం. ప్రజెంట్ అయితే దీని లోపల వాటర్ వేస్తున్నా. చూడండి మొత్తం లీటర్ నీళ్ళు అవుతుంది. ఇంకా పడతాయి. ఫుల్ అయిపోయినాయా? నిండినాయి. అయితే ప్రజెంట్ స్టార్ట్ చేద్దాం. బిస్మిల్లా. సింబల్ అది వచ్చిందా పోయిందా? ఇప్పుడు అయిపోయింది బండి. ఇప్పుడు బండి రెడీ అయిపోయింది గాయస్. అది ముందు సౌండ్ అది అనేది హార్స్ సింబల్, అది వాటర్ లేవనేసి. ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు బండి మొత్తం సెట్ అయిపోయింది. నా ఓకే. ఆడి కార్ వెళ్దాం ఒక రౌండ్. మామూలు ఉండదు, అవసరం లేదులే. పోయి పడదు. ప్రజెంట్ పడుకున్నా పడుకోవచ్చు. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. రాగానే డ్యూటీ పడ్డది అనమాట. చూడండి టైం చూసుకుంటే 7:56 డ్యూటీ పడ్డది. ఆ ఆడి కార్లో వాటర్ అందు వేసిన. నా తర్వాత లోపలికి పోగానే మా ముసలాం ఫోన్ చేసి 10 డబ్బులు ఇచ్చి ఒకటి ఆశు ఒకటి హరీష్ తీసుకొని రాకుంటుంది. అంటే ఒక పప్పు ఒకటి హలీం తీసుకొని రాకుంటుంది. సో ఆ 2 తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పక్కనే కుబూస్ ఉంటాయి అనమాట. 2 కుబూసులు తీసుకొని రామని చెప్తుంది. దాని తర్వాత నువ్వు ఒక దినానికి ఏమైనా కొనుక్కొచ్చుకో టిఫిన్, మీ రూమ్లో నానికి ఒక దినానికి ఏమైనా టిఫిన్ కొనుక్కరా అని చెప్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళాలి. వెళ్ళేసి చూద్దాం. నేనైతే ఒక దినాల్లో కొనుక్కొచ్చుకోగానే 300 ఫీల్స్ కొనుక్కొచ్చుకుంటా, 700 ఫీల్స్ ఎక్కడ పెట్టుకుంటా. సో ఈరోజు కూడా పొద్దున్నే 700 ఫీల్స్ లాభం. చలో ప్రజెంట్ అయితే అడిగి వెళ్దాం. ఇక్కడే అది ఆశకాలి, ఆ పక్కనే ఉంటుంది అనమాట. అది కుబూసున. సో 2 తీసేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇడికి వచ్చినాయి చెప్పేసినాయి. 2 వచ్చేసి 100 ఫీల్స్. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఒకటి హరీష్ ఒకటి నాకు తీసుకుని వెళ్ళడానికి ఈ షాప్లో కొన్ని. ప్రజెంట్ అయితే తీసేసుకున్నా, ఇక్కడే పెట్టేసుకున్నా 2. ఇంకా డైరెక్ట్ ఇంటికి కాదు కానీ నేను ఆలు పరోటా కొనాలి పోయి. మా ఫ్రెండ్ గారు నాకు వద్దు, నాకు దినారు లెక్క ఇంకా అన్నాడు. నేను వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా. ఓకే, మొన్న ఒక కుక్కలేనిది, ఈరోజు 2 కుక్కలేని చూడండి చంపుతున్నారు వేసి. ఓ ఇల్లు మొత్తం కుల కొడుతున్నారు. ఇంకా అలా నుంచి మనం కూడా టిఫిన్ అయితే తెచ్చుకున్నాం. సేమ్ ఆలు పరోటా అనమాట. ఇది ఆలు పరోటా వచ్చేసి 300 ఫీల్స్. మా ముసలాం వచ్చేసి దినారు తీసుకోమన్నది కదా. సో ఇంకా 700 ఫీల్స్ అయితే మిగిలింది నాకు ఈరోజు. 700 ఫీల్స్ ఎంజాయ్ పండుగ తినేసిన తర్వాత ఆ ఆడి కార్ సర్వీసింగ్ చేయడానికి వస్తున్నారంట. సో మా మేడం ఆ పని తప్ప చెప్పింది. నేను చెప్పిన అది జస్ట్ ఊరికి మళ్ళీ లీటర్ మళ్ళీ నీళ్ళు వేయాల్సిందే మా రేపు అని చెప్పిన.
ఉండు ఇంకా వాళ్ళ ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పింది అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ ఆడి కార్ వచ్చేసి రోజుకు లీటర్ నీళ్ళు అవుతుంది, వారానికి 1 లీటర్ ఆయిల్ కూడా అవుతుంది. అది ఆయిల్లో సింబల్ అని పడుతుంది, నీళ్ళు అయిపోయినాయని చెప్పి హార్ట్ సింబల్ పడుతుంది. సో అందువల్ల ఎందుకు అని చెప్పి ఈరోజు మెకానిక్ని పిలుస్తుంది మా మేడం చెక్ చేయడానికి దానికి. సో అలా తినేసి ఇంకా రెడీగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారు. ముందు మళ్ళీ ల్యాండ్ తినేది కూడా ఎగిరిపోతుంది, ఫస్ట్ తినాలి. టైం దొరికినప్పుడు ఫస్ట్ తినేస్తే సొంగ పని అయిపోతుంది అనమాట. లేదని ఇంకొక తిండిలో ఏం లేకపోయి ఆడాలి. బిస్మిల్లా తినేసి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఈ కార్ వచ్చేసి తీసేస్తున్నా, నేను అది ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. కార్ దాని మీదకి ఎక్కించేస్తున్నాం. ప్రజెంట్ అయితే కార్ దాని మీదకి ఎక్కించేసినాం. అతను వచ్చేసి కార్ తీసుకుని వెళ్తున్నాడు. కార్ వచ్చేసి షోరూమ్ తీసుకుని వెళ్తాను అనమాట, షోరూంలో రిపేర్ చేసేకి. షోరూమ్ తీసుకుని వెళ్తున్నారు. షోరూమ్ తీసుకుని వెళ్ళి ఆ నుంచి తీసుకొని వచ్చేస్తారు. అంటే షోరూమ్ కాడ ఏమో రిపేర్ చేస్తారు. ఈ లారీ వచ్చింది ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. అంటే అయితే ఎత్తపోతున్నారు. పోయిందిలే ఈ ఆడి కార్ మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఓ ఏమన్నా ఉందా అది లారీ. అంతే, మళ్ళీ దీన్ని ఈవినింగ్ కలుద్దాం. అతను వెళ్ళిపోతున్నాడు. మా వాని బండికి చూడండి 4 టైర్లు చేంజ్ చేసా అంట, కొత్త న్యూ. सर्विस కొత్త టైర్స్ న్యూ. మొత్తం 4 టైర్లు చేంజ్ చేసా అంట. ఓ మా బండికి ఆల్రెడీ చేంజ్ చేసినట్టే, నా బండి ఆల్రెడీ చేంజ్ చేసినట్టే టైర్ ఆల్రెడీ చేంజ్ చేసేసిన ముందే. దీనిది అయితే టైర్, ఒక్కో టైరు 200 దినార్లు 250 దినార్లు అటు ఉంది, పిచ్చర్ రేట్ ఉంటాయి. యాక్చువల్గా నేనేమనుకుని అంటే బండి వాళ్ళు రిపేర్ చేసి వాళ్ళు ఈడికి వస్తారేమో అనుకుంటా. నేను కాదు, షోరూమ్కి ఎత్తినాం డైరెక్ట్ బండి. చలో కొంచెం నిద్రపోతే మళ్ళీ స్కూల్ టైం ఉంది. బాయ్ బాయ్. ఇప్పుడైతే యాక్చువల్గా స్కూల్కి వెళ్ళాలన్నమాట. టైం చూసుకుంటే 2:17 అవుతుంది. 3కు పిల్లలు బయటకు వస్తారు. మా మేడం వచ్చేసి అప్పుడే అన్నం ఇచ్చింది అనమాట. అన్నం తినేసి వెళ్ళిపోవని చెప్తుంది. చూడండి ఫుడ్ వచ్చింది, చికెన్ బిర్యానీ వచ్చింది ఈరోజు. ఫుడ్ తినేసి వెళ్ళులే, 3 గంటలకు కదా, ఈ నుంచి 2:30కు బయలుదేరిన వెళ్తావులేం అని అంటుంది. జీడిపప్పు వేసింది, ఏం చేద్దాం, తినేసి వెళ్దాం. మామూలుగా అయితే వెళ్ళేసి వచ్చి తిందాం అనుకున్నా, అందుకని యాపిల్ కూడా రెడీ పెట్టుకొని నిన్న, కానీ ఇలా జరిగిపోయింది. బిర్యానీ వచ్చింది, తినేసి వెళ్దాం. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే చికెన్ బిర్యానీ. బిస్మిల్లా. బాగుంది, కొంచెం స్పైసీ ఉంటే సేమ్ మన ఇండియాలో ఫుడ్ ఉన్నట్టే, సూపర్ ఉంది. ఇప్పుడే తినేసిన ఫుడ్ అందుకు తినేసి వచ్చి కార్లో కూర్చున్నా, కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్దామనేసి. 3 కల్లా పిల్లవాళ్ళు వచ్చేస్తారనమాట. ఈ రోజు వచ్చేసి లేట్ అనమాట. వీక్లీలో 2 రోజులు అనమాట. 2 రోజులు వచ్చేసి వీళ్ళు 3కి అయిపోతుంది, ఇంకా డే టైం రోజులు వచ్చేసి 2కి అయిపోతుంది. సో ఇంకా మధ్యాహ్నం వరకు స్కూల్. సో ఇప్పుడు ఇంకా మా మేడం కూడా ఏమో తిని వెళ్ళిపోని చెప్పింది. పెద్ద కదబ్బా. అట్నే ఒక అరటి పండు తీసుకున్నా, పెద్ద అరటి పండు. ఆడికి వెళ్ళి తిందాం కూర్చొని అని చెప్పి పార్కింగ్లో బండి స్టార్ట్ చేసిన. కొంచెం హీట్ అవ్వగానే బండి వెళ్ళిపోవడమే. ఎగ్జాక్ట్గా 2:30 అనుకుంటా టైం. 2:30కి నుంచి బయలుదేరుతున్నా. డైరెక్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే, వచ్చేసిన స్కూల్ దగ్గరికి వచ్చే స్కూల్ దగ్గరని ముందర పార్కింగ్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. ఇంకా పిల్లకాయలు వచ్చేసి 3కి వస్తారు, ఇంకా టైం ఉంది. 3కి వస్తారు పిల్లకాయలు. అంత లోపల అరటిపండు ఉంది, అరటిపండు తినేసి ఈ పిల్లవాళ్ళ ఐప్యాడ్లో నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ కింద SD కార్డు పెట్టేది ఉందా లేదా అని చెక్ చేయాలనున్నా. SD కార్డు ఎందుకంటే నేను ఒకటి కొందామని ఉన్నా, ఇది ఇలాంటిది. దీనికి SD కార్డు పెట్టే ఆప్షన్ చూడండి. దీనికి SD కార్డ్ ఆప్షన్ లేదు, ఉందేమో అనుకున్నా.
ఇది ఎంత ఉంటుందంటే దగ్గర దగ్గర 150 దినార్లు 250 దినార్లు అటు ఉంటాయి. 2 దాంట్లోకి లేవు, 2 సేమ్. 2 సేమ్ 2 దాంట్లోకి లేవు. చలో పిల్లలు వచ్చిన తర్వాత కలుద్దాం. ఓకే అయిపోయింది, వచ్చేసిన 3:23 కల్లా పిల్లలకు లోపలికి వెళ్ళిపోయారు. అదండి అయితే మనం కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. అయిపోయింది స్కూల్ డ్యూటీ. చలో చూద్దాం ఏమైనా డ్యూటీలు పడతాయేమో పడవు. ఓకే ప్రజెంట్ అయితే ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ తీసుకొని ఇంట్లో పెట్టాలంట. ఇవే చూడండి, మా తమ్ముడు వచ్చిండు, వాని కోసం ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాం మా ఇంట్లోకి. అంటే మా అమ్మ ఇచ్చినదనమాట ఇంట్లో నుంచి ఫ్రూట్స్ అన్నీ. ప్రజెంట్ అయితే ఆ ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నా. చూడండి ఈ కవర్ నిండా ఫ్రూట్స్ చూపిస్తున్నాడు ఏమేమి ఉన్నాయో. అమ్మా ఇవన్నీ ఫ్రూట్స్. ఇవి వచ్చేసి యాపిల్ నాకు ఇచ్చింది కదా, ఇవన్నీ నేను ఇచ్చేస్తున్నా. మ్యాంగో కూడా ఉంది, అరటి పండ్లు ఉన్నాయి, ఇవన్నీ అరటి పండ్లు. ఎంజాయ్ పండుగ. ఆడి కార్ వచ్చేసిందంట, అదిగో ఆడి కార్ వచ్చేసింది. అదిగో ఆడి కార్ వచ్చేసింది. ప్రజెంట్ అయితే దీన్ని పార్కింగ్ చేయాలి. ప్రజెంట్ అయితే ఆడి కార్ని బయటికి తీసేస్తున్నా. బిస్మిల్లా. దించేస్తున్న బండి అయితే పైనుంచి కిందకి. ఈ బండిని అయితే పార్కింగ్ చేసేద్దాం ఇక్కడ. ప్రజెంట్ అయితే అయిపోయింది, ఆడి కాకుండా వచ్చేసింది రిటర్న్ ఇంటికి. సలాం మామ. అలా లోపలికి వచ్చాను కదా, మా పని చూడండి ఫుడ్ పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అంత ఎత్తుకోము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వెళ్తున్నా. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి ఇంకా ఎవరు లేరు, ఒక్క ఫుడ్ లేదు ఇక్కడ, మొత్తం ఖాళీగా ఉన్నాయి అన్ని. మండే మంచిగా ప్యాక్ చేసేస్తారు బా మా ఇంట్లో, ఫ్రిడ్జ్లో పెట్టమని ఫుడ్లు. అయిపోయింది, పెట్టేసి వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. ఇప్పుడే మా కోవిడ్ అతను మా బాబా కారు మించి వెళ్ళిచ్చి లోపల యూనిఫామ్ తీసుకొని రాబో పైకి అంటున్నాడు. అంటే ఇది మా బాబా అనమాట, మా బాబా సాఫర్ పోయిండు అనమాట. ఆ కారే వైట్ కారు, మా బాబా సాఫర్ పోయిండు, ఇంటికి వెళ్ళాడు. సో అందువల్ల బండి చూడండి, ర్యాంప్ ఉంటుంది, ఇది జీప్ రూబికాన్. యూనిఫామ్ ఉందంట, ఉంది చూడండి. బండి ఏమన్నా ఉందా జీపు, వేరే లేదు. లోపల స్మెల్ ఇది అవసరం లేదులే. క్యాబ్ ఇదే అనమాట. 1 2 1 3. ఫోన్ కూడా ఉంది ఈడే, ఫోన్ కూడా వదిలేసిండు చూడండి అట్నే అయిపో. అయ్యయ్యో అయిపోయి ఈ బట్టలు తీసుకుని వెళ్ళి ఇంట్లో ఇస్తే ఐరన్కి ఇచ్చేస్తాం. మేబీ ఈరోజు రేపు సాఫర్ నుంచి వస్తా అంటాడు. సో అందువల్ల ఇదనమాట. వచ్చేసరికి ఇంకా రెడీ చేసి పెట్టి డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు వేసుకొని. ఇంకా ఈ రేపు అయితే ఐరన్కి ఇవ్వాలి. చూడండి ఇదే ఉంటుంది నాకు తెలుసు. ప్రజెంట్ అయితే ఇవి ఎత్తుకుని వెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తా. ఓకే ఆ ఆడి కార్ అక్కడ పార్క్ చేసిన తర్వాత బయట మా పని నుంచి ఫుడ్ పెట్టింది అనమాట. ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఇప్పుడైతే ఫుడ్ అన్నం అయితే వచ్చింది మాకి నైట్కి వచ్చేసి. ఇదే అనమాట మన ఫుడ్. ఏమేమి వచ్చిందిరా అంటే ఏంటో కొన్ని లివర్ ముక్కలు, అంటే ఇది ఫుడ్ మా అమ్మ చేసింది. చెప్పినా కదా అప్పుడప్పుడు మా అమ్మ వేసుకుని ఇంట్లో అని చెప్పి. సో నాకు తెచ్చిచ్చింది. ఒక చికెన్ లెగ్ పీసు, ఇది వచ్చేసి ఉల్లగడ్డ ఆలుది. ఇదే అనమాట మొత్తం. ఇప్పుడు ఇది వచ్చేసి రైసు తర్వాత అన్నం అనమాట. మన ఇండియా చూసినా నేను బాగుంది మా అని చెప్తే మళ్ళీ చేసిందంట. సో ఇది వాటి మన ఫుడ్ అయితే. చూద్దాం టేస్ట్. నాకు తెలిసినంతలో సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. వాసన సంపిడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇది ఉల్లగడ్డ ఫ్రై లెక్క చేసింది. మంచి ప్రోటీన్ వస్తుంది ఉల్లగడ్డ కూడా తింటా. బిస్మిల్లా. బా ఇట్లా తింటే డైలీ లాభ అవుతాం. వీళ్ళు ఇచ్చే సపరేట్ ఫుడ్ తిని డైలీ ఎట్లా అయిపోయింది. ఇది సేమ్ మన ఇండియాలో తిన్న ఫీల్ వస్తుంది. సూపర్ అయితే
తినేసి కలుద్దాం. అండ్ అలానే ఈ కూల్ డ్రింక్ కూడా వచ్చింది, కోకోకోలా పెద్ద కూల్ డ్రింక్ బాటిల్. ఇవి వచ్చేసి లివర్ చూడండి, లివర్ ఇది. సూపర్. సో మ్యాక్సిమం డ్యూటీలో ఎందుకు ఏం పడవు. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బాయ్ బాయ్.